Hi children, in last class we have discussed percentages, okay, and we have seen some problems related to percentages. Today we are going to discuss about the profit and loss. So what is profit and loss? So before going to discuss about the profit and loss, we need to discuss about the one basic theory. What is that? In general, day to day life, we will purchase some goods from shops, right? Okay, మనం ఎక్కడి నుంచి goods purchase చేస్తున్నామో we will purchase from shops. Different shops are there, right? Okay, the shopkeepers will purchase the goods. ఆ shopkeepers కూడా they will purchase the goods from directly from manufacturers. So for example, if you consider about the when Coca-Cola bottle is there. So Coca-Cola bottle ni Coca-Cola company manufacturing చేస్తున్నాను. ఆ manufacturing చేసిన కంపెనీ నుంచి డైరెక్ట్గా అయినా పర్చేస్ చేయొచ్చు the shopkeeper, or he will be purchased from wholesaler. Okay, wholesaler అంటే ఏంటి? కోకోకోలా కంపెనీ వచ్చేసి సమ్ హోల్సేలర్కి ఇస్తుంది, ఆ హోల్సేలర్ ఈ రీటైలర్స్కి ఇస్తారు. సో దోస్ ఆర్ ద సప్లై చైన్. దిస్ ఈస్ కాల్డ్ ద సప్లై చైన్. సో వీళ్ళ మధ్యలో ఏంటి అంటే ఎవ్రీ పర్సన్ హ్యాస్ సమ్ మార్జిన్ అన్న, ఒక ప్రాఫిట్ అనే మార్జిన్. ఖచ్చితంగా వాళ్ళకి ఒక మనీ కావాలి టు లివ్ దేర్ లైఫ్. ఓకే, మనం లివ్ అవ్వాలి అంటే వి రిక్వైర్డ్ మనీ, రైట్? ఓకే, దట్ ఈస్ ద థియరీ. ఓకే, సో మనం ఏంటి, మనం షాప్స్కి వెళ్తాం, వి విల్ పర్చేస్ సమ్ గూడ్స్ ఫ్రమ్ ద షాప్ కీపర్. సో షాప్ కీపర్ అనేవాడు ఏం చేస్తాడు? హీ విల్ పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ డైరెక్ట్లీ ఆర్ మ్యానుఫ్యాక్చర్ అంటే ఎవరైతే మేడ్ చేస్తారో దోస్ పీపుల్ ఆర్ కాల్డ్ మ్యానుఫ్యాక్చర్ ఆర్ హోల్సేలర్. వీళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేసిన తర్వాత ద షాప్ కీపర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోకోకోలా బాటిల్ ఉంది, హీ పర్చేస్డ్ ఫర్ 50 రూపీస్. 50 రూపీస్కి పర్చేస్ చేసి హీ విల్ గివ్ అస్ ఫర్ 55 రూపీస్. అక్కడ 5 రూపీస్ యాడ్ చేశాడా లేదా? 50 రూపీస్కి 5 రూపీస్ యాడ్ చేశాడు కదా. ఈ 5 రూపీస్ అనేది మార్జిన్ ఆఫ్ ప్రాఫిట్ ఫర్ షాప్ కీపర్. ఆ షాప్ కీపర్కి ప్రాఫిట్ ఎంత? 5 రూపీస్ అనే ప్రాఫిట్ని మార్జిన్గా పెట్టుకొని హీ సెల్స్ ద ప్రోడక్ట్. అలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ పైన డిఫరెంట్ ప్రాఫిట్స్ని గెయిన్ అవుతాడు. క్లియర్? సో అలానే మనకి ప్రాఫిట్ లాస్. ఇన్ సర్టెన్ సిచ్యువేషన్ హీ విల్ గెట్ లాసెస్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కోకోకోలా బాటిల్స్ అనేవి మామూలుగా అయితే సమ్మర్లో అయితే బాగా సేల్ అవుతాయి. వింటర్కి వచ్చేప్పటికి ఏమవుతుంది? దెర్ ఈజ్ నో సేల్స్ ఫర్ ద కూల్ డ్రింక్స్ అనేవి సేల్ అవ్వవు ఎక్కువగా. అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే హీ విల్ గివ్ ద డిస్కౌంట్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే హీ విల్ లాస్ ద ప్రాఫిట్ అనేది లాస్ అవుతుంది. 50 రూపీస్కి తెచ్చి 50 రూపీస్కి ఇవ్వడం, లేదు 50 రూపీస్ తెచ్చి 45 రూపీస్కి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే షాప్ కీపర్ పర్చేస్ చేసిన వాల్యూ కంటే లోవర్గా సెల్ చేయడం వల్ల ఏమవుతుందంటే హీ గెట్స్ ద లాసెస్. సో యూ విల్ సీ దట్. ఫస్ట్ వాట్ యు మీన్ బై, మనకి ఇక్కడ 2 టర్మ్స్ వచ్చాయి. ఏంటి? ఫస్ట్ వన్ ఈజ్ కాస్ట్ ప్రైస్. ఫస్ట్ వన్ ఏంటి? కాస్ట్ ప్రైస్. యూ హ్యావ్ టు నో అబౌట్ ద కాస్ట్ ప్రైస్. సో వాట్ యు మీన్ బై కాస్ట్ ప్రైస్? What do you mean by cost price? So cost price means that for what amount goods were purchased from the manufacturer or wholesaler. Okay, for what amount goods are nothing but the needed things. Goods were purchased or bought. Purchased అన్నా bought అన్నా కూడా రెండు ఒకటే అన్న. Purchased or bought from manufacturer or wholesaler. ఓకే, మ్యానుఫ్యాక్చర్ కానీ హోల్సేలర్ నుంచి పర్చేస్ చేసిన వాల్యూని ఏమంటే ఉన్నా కాస్ట్ ప్రైస్. ఇట్ ఈస్ డినోటెడ్ బై CP. It is denoted by CP, cost price. Cost price ఎలా డినోట్ చేస్తాను? CP. This is the cost price. Next one ఏంటి? Selling price. We have purchased the goods ని పర్చేస్ చేసిన తర్వాత ఏం చేయాలి? We need to sell that goods. So selling price. Next one ఏంటన్నా? Selling price. So what do you mean by selling price? Selling price అంటే ఏంటి అంటేనన్నా for what amount goods were sold to the customers. For what amount goods
were sold to the customers, okay, is called selling price, it is denoted by SP, it is denoted by SP, selling price, okay, it is denoted by SP selling price, okay, it is denoted by SP selling price. And again we get that two more terms, those are the is cost price selling price ni base cheskoni we get the profit or loss, profit or loss. So profit loss అనేవి two distinct situations. Profit loss అనేది ఒకటేసారి మనకు అక్కరవ ఉన్నాను, ఓకే, ప్రాఫిట్ అనేది సపరేట్ situation, loss is also separate situation. So profit అనేది ఎప్పుడు వస్తుంది, see that profit, when we get the profit ఎప్పుడు వస్తుందన్న, if we sold the goods, మనం తెచ్చుకున్న షాప్ కీపర్ తెచ్చుకున్నటువంటి గూడ్స్ అనేవి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను ఒక ఎగ్జాంపుల్ ఏంటి, 50 రూపీస్కి తెచ్చుకున్నటువంటి కోకోకోలా బాటిల్ 55 రూపీస్కి సేల్ చేశారు, ఓకే, 55 రూపీస్కి సేల్ చేయడం వల్ల ఏమైంది, హియర్ కాస్ట్ ప్రైస్ ఈస్ 50 rupees, selling price ఎంతనా 55 rupees. Selling price, if the selling price of the goods was more than the cost price, then we get the profit. Profit ఎప్పుడు వస్తుందన్నా, if the selling price is more than, if the selling price is more than the cost price, we get profit, so profit is denoted by P nana. So profit ఎప్పుడు వస్తుందన్నా, if selling price is more than cost price, సో మనకి ఇక్కడ ప్రాఫిట్ ఫార్ములా ఉందన్న, ప్రాఫిట్ ఫార్ములా ఏంటి అంటే, సో ప్రాఫిట్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఇందాక మనం 5 రూపీస్ ప్రాఫిట్ అని చెప్పాం. సో వీ హ్యావ్ పర్చేస్డ్ కోకోకోలా బాటిల్ ఫర్ 50 రూపీస్ అండ్ ద షాప్ కీపర్ సోల్డ్ ఇట్ ఫర్ 55 రూపీస్, ఓకే, 50 రూపీస్కి పర్చేస్ చేసి 55 రూపీస్కి సేల్ చేయడం వల్ల ఎంత ప్రాఫిట్ వచ్చిందని చెప్పాము, 5 రూపీస్ ప్రాఫిట్ అని చెప్పామా లేదా, హౌ వీ హ్యావ్ సెడ్ దట్, బై సబ్స్ట్రాక్టింగ్ 50 ఫ్రమ్ 55లో నుంచి 50ని సబ్స్ట్రాక్ట్ చేయడం వల్ల we get the 5 as the profit, సేమ్ నానే, ఓకే. ఫ్రమ్ దిస్ ఫార్ములాస్, ఈ ఫార్ములాస్ నుంచి అగైన్ వీ హ్యావ్ ద టూ మోర్ ఫార్ములాస్, దట్ ఈస్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. ఈ ఫార్ములాని యూజ్ చేస్తే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఫార్ములా ఉందని, సిపిని అటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది, ఎస్పీ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ ప్లస్ సిపి, ఓకే. అంటే ఏంటి, కాస్ట్ ప్రైస్కి ప్రాఫిట్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందో ఇట్ విల్ బి సెల్లింగ్ ప్రైస్. అలానే సిపి ఈక్వల్స్ టు ఎస్పి మైనస్ ప్రాఫిట్. రిమెంబర్ దిస్ ఫార్ములాస్ అన్న, వెరీ ఇంపార్టెంట్ అన్న దిస్ ఫార్ములాస్, ఓకే. అలానే మనకి లాస్, నెక్స్ట్ సిచ్యువేషన్ ఈజ్ లాస్. సో లాస్ అంటే ఏంటి, లాస్, సో వెన్ వీ గెట్ ద లాస్, సో if the selling price is less than the cost price or cost price is more than the selling price, మనం ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపీస్ కోకోకోలా బాటిల్ని 40 రూపీస్కి సెల్ చేసాం నాన్న, మనం పర్చేస్ చేసిన వాల్యూ ఎంత 50 రూపీస్, సెల్ చేస్తున్నది ఎంతకి 40 రూపీస్కి, అంటే ఏమవుతుంది అక్కడ ద డిఫరెన్స్ ఈస్ 10 రూపీస్ ఇస్ దేర్, రైట్, అంటే మనం 10 రూపీస్ లోయర్గా సెల్ చేయడం వల్ల ఏమవుతుంది, వి గెట్ ద లాస్, సో దట్ ఈస్ ద లాస్ నాన్న. సో వాట్ ఈస్ ద లాస్, ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఈస్ less than, if the selling price is less than the cost price, the selling price is less than the cost price, then we get loss. So when we get the last one, if selling price is less than the cost price, the selling price is less than the cost price, look at this one, selling price అనేది cost price కంటే lower, అప్పుడు we get the loss. So loss equals, what is the formula of loss? Loss equals to
Okay, loss equals to CP minus SP because here selling price is lower, cost price is higher. Selling price kante cost price anedi ekkuva undadam valla we will subtract SP from CP, we get the loss. So again we have the two more formulas here. Enti formulas chudandi, loss we require the cost price kavalante selling price etu side పంపిస్తే ఏమవుతుందన్న cost price equals to loss plus selling price SP or SP equals to cost price minus loss. చూడండి అన్న, SP equals to, సో SP ఇటు సైడ్కి లాస్ ఇటు సైడ్కి, సో ఇట్ విల్ బి కాస్ట్ ప్రైస్ మైనస్ లాస్. తర్వాత ఇంకొక సిచ్యువేషన్ ఉందన్న, ఏంటి ఆ సిచ్యువేషన్? నైదర్ ప్రాఫిట్ with nor loss, neither profit nor loss. So what is the situation? Neither profit nor loss. No, very very important question. What is meant by neither profit and nor loss? So neither profit nor loss అంటే ప్రాఫిట్ రావడం లేదు, లాస్ అవ్వడం లేదు. ఇలాంటి సిచ్యువేషన్ ఏమంటామంటే నైదర్ ప్రాఫిట్ నార్ లాస్. ఎప్పుడు వస్తుందంటే అన్న, ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద గూడ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ద కాస్ట్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్, నేను 50 రూపీస్ కోకోకోలా బాటిల్ని 50 రూపీస్కే సెల్ చేస్తున్నాను, 50 రూపీస్కి పర్చేస్ చేశాను అన్న. అగైన్ ఐఎమ్ సెల్లింగ్ టు ద ఫర్ 50 రూపీస్ ఓన్లీ. ఇన్ దట్ సిచ్యువేషన్ వి గెట్ నైదర్ ప్రాఫిట్, అంటే ప్రాఫిట్ రావట్లేదు, లాస్ రావట్లేదు. దట్ ఈస్ ద సిచ్యువేషన్ నైదర్ ప్రాఫిట్ నార్ లాస్. ఓకే, వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ ప్రాఫిట్ ఆర్ ఎనీ లాస్. దట్ ఈస్ ద నైదర్ ప్రాఫిట్ నార్ లాస్. ఓకే, దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, బేసిక్ కాన్సెప్ట్స్ అన్న. సో ప్రాఫిట్ అండ్ లాస్. సో ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కస్ చేయడానికంటే ముందు వాట్ వీ నీడ్ టు డిస్కస్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. సో వాట్ మీన్ బై కాస్ట్ ప్రైస్? కాస్ట్ ప్రైస్ అంటే ఏంటి? ఓకే, కాస్ట్ ప్రైస్ అంటే ఏంటంటే నాన్న, ఫర్ వాట్ అమౌంట్ గూడ్స్ వర్ పర్చేస్డ్. షాప్ కీపర్ని తీసుకున్నాం అనుకున్నా, ఈ షాప్ కీపర్ అనేవాడు ఏం చేస్తాడు, గూడ్స్ని డిఫరెంట్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి తెచ్చుకుంటారు. అంటే మన కోకోకోలా కానివ్వండి, లేదు సమ్ అదర్ ఇంగ్రీడియంట్స్, ఓకే, కోకోనట్స్, ఓకే, ఇవన్నీ కూడా, ఓకే, ఇవన్నీ కూడా సమ్ ఫ్లోర్స్, ఇవన్నీ కూడా ఉంటాయి కదన్న, చాక్లెట్స్, ఇవన్నీ కూడా డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. ఈ డిఫరెంట్ కంపెనీస్ నుంచి హీ విల్ పర్చేస్, ఇవన్నీ పర్చేస్ చేసుకొని వచ్చి తెచ్చుకుంటాడు అండ్ హీ విల్ సెల్ టు అస్. ఓకే, మనకి సెల్ చేస్తుంటారు అనమాట. హీ విల్ గెట్ సమ్ ప్రాఫిట్. ఓకే, వాడు షాప్ కీపర్ తెచ్చుకున్న ప్రైస్ కంటే హీ విల్ సెల్ మోర్ దాన్ ద వాట్ హీ పర్చేస్డ్. అతను పర్చేస్ చేసిన దానికంటే ఎక్కువగా సెల్ చేయడం వల్ల హీ గెట్ ద ప్రాఫిట్. అలాగా. So that is about the cost price and selling price. Next one is profit. Profit, when we get the profit? Profit ఎప్పుడు వస్తుంది మనకు? If we sell the goods for more than cost price. మనం తెచ్చుకున్నటువంటి కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువగా సెల్ చేయడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ పర్చేస్డ్ 100 రూపీస్కి నేను ఒక టీషర్ట్ని తెచ్చాను అన్న. టీషర్ట్ని 100 రూపీస్కి తెచ్చాము. ఈ టీషర్ట్ని అగైన్ వీ సోల్డ్ ఇట్ ఫర్ 150 రూపీస్. అంటే నేను పర్చేస్ చేసింది 100 రూపీస్కి, సేల్ చేస్తున్నది 150 రూపీస్కి. ఇక్కడ 50 రూపీస్ అనేది ప్రాఫిట్ వస్తుందో లేదన్న, దట్ ఈస్ ద ప్రాఫిట్. అలానే ఇఫ్ ఈ సెల్ ద లాస్ ఎప్పుడు వస్తుంది? ఇఫ్ ఈ సోల్ ద గూడ్స్, మనం తెచ్చుకున్నటువంటి గూడ్స్ అనేవి లెస్ దాన్ ద కాస్ట్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్కి నేను టీషర్ట్ని బాట్ చేశాను. బాట్ అంటే మీన్స్ దట్ కాస్ట్ ప్రైస్. వీ హ్యావ్ సోల్డ్ ఇట్ ఫర్ 80 రూపీస్ ఓన్లీ. అంటే మనం కొన్నది 100 రూపీస్కి, సెల్ చేస్తున్నదేమో 80 రూపీస్కి మాత్రమే. అలాంటప్పుడు మనకేమొస్తుంది? వి గెట్ ద లాస్. అంటే 20 రూపీస్ అనేది మనకు తక్కువగా వస్తుంది అనేది. సో దట్ ఈస్ ద లాస్. తర్వాత ఏంటి అంటే నాన్న, నైదర్ ప్రాఫిట్ నార్ లాస్. నైదర్ ప్రాఫిట్ నార్ లాస్. వాట్ ఈస్ మీన్ బై నైదర్ ప్రాఫిట్ ఆర్ నార్ లాస్? ఓకే, మనకి ప్రాఫిట్ రావట్లేదు, లాస్ అవ్వట్లేదు. దట్ సిచ్యువేషన్ ఇస్ కాల్డ్ నైదర్ ప్రాఫిట్ నార్ లాస్. ఓకే, అంటే వెన్ వీ సోల్ ద గూడ్స్ ఫర్ ఈక్వల్స్ టు ద కాస్ట్ ప్రైస్. అంటే మనం 100 రూపీస్కి తెచ్చుకొని టీషర్ట్ 100 రూపీస్కే సేల్ చేయడం వల్ల వి గెట్ నైదర్ ప్రాఫిట్ ఆర్ నార్ లాస్. క్లియర్? ఓకే, వీ విల్ సీ సమ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు దిస్ నాన్న. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ని బేస్ చేసుకొని సమ్ ప్రాబ్లమ్స్, బేసిక్ ప్రాబ్లమ్స్. ఓకే, వీ విల్ సీ ద ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ఓకే ప్రాఫిట్ అండ్ లాస్. సమ్ బేసిక్ ప్రాబ్లమ్స్. దోస్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హియర్ అనలైజింగ్ ద గివెన్ డేటా ఇస్ ద మోర్ ఇంపార్టెంట్ అన్న. అంటే గివెన్ టర్మ్స్ని రాయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఏ రేడియో వాజ్ పర్చేస్డ్ ఫర్ రూపీస్
280. ఒక రేడియోని ఎంతకు పర్చేస్ చేసాం నాన్న? వీ హ్యావ్ పర్చేస్డ్ ఫర్ రూపీస్ 280. ఇక్కడ పర్చేస్డ్ అంటే ఏంటి? మనం పర్చేస్ చేసాం, కొన్నాము అంటే ఏంటి? ఇట్ విల్ బి కాస్ట్ ప్రైస్. వాట్ దే హ్యావ్ గివెన్? కాస్ట్ ప్రైస్ ఇచ్చారు నాన్న. కాస్ట్ ప్రైస్ ఎంత? రూపీస్ 280. అండ్ సోల్డ్ ఫర్ రూపీస్ 350. సోల్డ్ అంటే ఏంటన్నా? సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్. సోల్డ్ అంటే ఏంటి? సెల్లింగ్ ప్రైస్. ఇవి రాయాలన్న మస్ట్ అండ్ షుడ్గా. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద రేడియో ఈజ్ 350. నౌ ఫైండ్ ప్రాఫిట్ ఆర్ లాస్. దెన్ ఇక్కడ ఏంటి? కాస్ట్ ప్రైస్ ఈజ్ 280, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 350. కంపేర్ చేయండి వాల్యూస్. హియర్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ మోర్ దాన్ కాస్ట్ ప్రైస్ ఆర్ నాట్? సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ మోర్ దాన్ కాస్ట్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ అనేది మోర్ దాన్ కాస్ట్ ప్రైస్ అవ్వడం వల్ల మనకేమొస్తుందన్న? వి గెట్ ద ప్రాఫిట్. ఓకే, 280 కంటే 350 అనేది గ్రేటరే కదా, మనం ఎక్కువగా సెల్ చేస్తున్నాం కాబట్టి వి గెట్ ద ప్రాఫిట్. ప్రాఫిట్ వచ్చిందన్న మనకు, ప్రాఫిట్ వస్తుంది. సో ప్రాఫిట్ ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ ఈక్వల్స్ టు ఎస్పీ మైనస్ సిపి, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సో వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద రేడియో? 350 minus 280. So get that, if we subtract that, the profit will be rupees 70. So profit is rupees 70. We get the profit as 70 rupees. Very simple basic question Anna. Okay, again I am telling you that you need to understand the question properly and we need to analyze the given data properly. Given data మనకి ఇచ్చినటువంటి డేటా ఏంటి, ఏమి ఇచ్చాడు? ఇక్కడ పర్చేస్డ్ ఆర్ బాట్ అంటే ఏంటన్నా? కాస్ట్ ప్రైస్. సోల్డ్ అంటే ఏంటన్నా? దట్ విల్ బి ద సెల్లింగ్ ప్రైస్. అవి రాసుకోవాలన్న. నెక్స్ట్ అగైన్ లుక్ అట్ ద క్వశ్చన్. ఎ కార్ వాస్ సోల్డ్ ఫర్ రూపీస్ 3,85,000. ఒక కార్ని ఏం చేశారంటే అన్న? సో వాట్ దే హ్యావ్ గివెన్ అన్న? సోల్డ్ అంటే ఏంటి? వాట్ దే హ్యావ్ గివెన్? దే హ్యావ్ గివెన్ దట్ సోల్డ్. సెల్లింగ్ ప్రైస్ దే హ్యావ్ గివెన్ అన్న. సెల్లింగ్ ప్రైస్ ఈస్ రూపీస్ 3,85,000. దిస్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్. ఓకే, ఫైండ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇఫ్ ఇట్ ఈస్ బాట్ ఫర్ రూపీస్ 4 lakhs. బాట్ ఫర్ అంటే ఏంటన్నా? బాట్ ఆర్ పర్చేస్డ్. బాట్ కానీ పర్చేస్డ్ కానీ అన్నారంటే ఇట్ విల్ బి కాస్ట్ ప్రైస్. సో సిపి ఎంతనా? కాస్ట్ ప్రైస్ ఎంతనా? రూపీస్ 4 lakhs. 4 lakhsకి పర్చేస్ చేసాం నాన్న. 4 lakhs పర్చేస్ చేసాం. సో వీ నీడ్ టు ఫైండ్ ద ప్రాఫిట్ ఆర్ లాస్. ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ పర్చేస్ చేయాలి, ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూడండి, ఎస్పీ ఈజ్ లెస్ దాన్ సిపి. ఎస్పీ ఈజ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ లెస్ దాన్ కాస్ట్ ప్రైస్. సో వి గెట్ లాస్. చూడండి మనకు లాస్ వస్తుందన్న. మనం పర్చేస్ చేసిందేమో 4 lakhs రూపీస్కి. 4 lakhs రూపీస్కి పర్చేస్ చేసి ఓన్లీ 3,85,000కి మాత్రమే సెల్ చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది? వి గెట్ ద లాస్. సో లాస్కి ఫార్ములా ఏంటన్నా? లాస్ ఈక్వల్స్ టు సిపి మైనస్ ఎస్పి. వాట్ ఈస్ ద సిపి హియర్? సిపి ఈస్ రూపీస్ 4 lakhs. Rupees 4 lakhs minus rupees 3,85,000. So a loss, if we subtract this, we get the loss as rupees 15,000. Rupees 15,000 as loss. Rupees 15,000 as loss. Next, coming to the next one. థర్డ్ క్వశ్చన్ చూడన్నా. బై సెల్లింగ్ ఏ సైకిల్ ఫర్ రూపీస్. ఇక్కడ చూడన్నా, బై సెల్లింగ్ ఇక్కడే చెప్పారన్నా. బై సెల్లింగ్ మీన్స్ దట్ వాట్ దే హ్యావ్ గివెన్? సెల్లింగ్ ప్రైస్. వాట్ దే హ్యావ్ గివెన్ అన్న? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద బైసికల్. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద బైసికల్ ఈస్ 1,250 rupees. 1,250. Okay. A man losses rupees 250. లాసెస్ అంటే ఏంటన్నా? లాస్ ఇచ్చారు అన్న. ఎంత లాస్ అవుతున్నాడు? 1,250కి సెల్ చేయడం వల్ల లాసెస్ 250 రూపీస్ లాస్ అవుతున్నాడు. దెన్ ఫైండ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద బైసికల్. సో వాట్ వీ నీడ్ టు ఫైండ్? వీ నీడ్ టు ఫైండ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద బైసికల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇఫ్ యూ హ్యావ్ ద సెల్లింగ్ ప్రైస్ అండ్ లాస్. సెల్లింగ్ ప్రైస్ లాస్ ఉన్నప్పుడు కాస్ట్ ప్రైస్ ఫార్ములా ఏంటన్నా? సో కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు లాస్ ప్లస్ సిపి. సో ఇఫ్ యూ హ్యావ్ ద సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు selling price plus loss, right? So selling price plus loss. So what is the selling price here?
1250 ప్లస్ 250 లాస్ అనేది 250 కదా. సో కాస్ట్ ప్రైస్ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుందంటే రూపీస్ 1500. అంటే ఏంటి, మనం 1500కి పర్చేస్ చేసాము, 1200కి సేల్ చేసాము. దానివల్ల ఏమవుతుంది మనకి, వీఆర్ గెటింగ్ 250 యాజ్ లాస్. ఆర్ వీ కెన్ యూజ్ ద డైరెక్ట్లీ లాస్ ఫార్ములా. ఇక్కడ లాస్ అని చెప్పారు కదా, లాస్ ఫార్ములాని యూజ్ చేస్తే చేసుకోవచ్చు నాన్న. సార్ నాకు ఈ ఫార్ములా గుర్తుకు లేదు, ఓకే, కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ ఎస్పీ ప్లస్ లాస్ గుర్తుకు లేదు అంటే లాస్ ఫార్ములాని యూజ్ చేద్దాం. లాస్ ఫార్ములా ఏంటి, సో లాస్ ఈక్వల్స్ టు సిపి మైనస్ ఎస్పి. ఓకే, మనకి ఇక్కడ సిపి ఫైండ్ అవుట్ చేయాలి, సిపిని అలానే పెడదాం. లాస్ ఎంత అన్న 250 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సిపి మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అన్న 1250. నాకు కావాల్సిన సిపి కదా, సో ఇక్కడ 1250 ఉన్నది అటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది, ఇట్ విల్ బి ప్లస్. సో కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు సిపి ఈక్వల్స్ టు 1250 ప్లస్ 250. సో కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ 1250 ప్లస్ 250 ఏమవుతుందన్న, ఇట్ విల్ బి 1500. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద బైసికల్ ఈస్ 1500. ఎయిదర్ వీ కెన్ యూజ్ ద డైరెక్ట్ ఫార్ములా ఆర్ వీ కెన్ యూజ్ ద లాస్ ఫార్ములా. Okay, these are the some basic problems related to, okay, some basic problems related to profit and loss. Clear? Please, okay, please pause the video and note down in your class notes nana. If you are not getting any point, okay, at least 3 times revision is important nana. Profit and loss, simple interest, percentages, ivanni kuda, okay, we require more concentration. We need to listen the classes up more than you have the patience. మీకు ఎంత పేషెన్స్ ఉంటే అన్ని టైమ్స్ అనేవి రివిజన్ చేసుకోండి, యూ గెట్ ద మోర్ ఐడియా. ఓకే, అండ్ ఇన్ అప్కమింగ్ క్లాసెస్ వీ విల్ డిస్కస్ అబౌట్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ అండ్ లాస్ పర్సంటేజ్. ఇన్ లాస్ట్ క్లాస్ వీ హ్యావ్ డిస్కస్ అబౌట్ ద పర్సంటేజెస్ నాన్న. those percentages will come into that profit and loss. So importance of the percentage is also there. So we have to learn the percentages first. So percentages ni first learn cheyandi, we get that profit and loss percentages. Okay guys, thank you.